హావియర్స్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ బాబు వచ్చేసాడు, సందడి కూడా చేసేసాడు. మరి నెక్స్ట్ మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుందనే దాని మీద ఇవాళ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హేమసుందర్ గారు. మరి ఆయన ఎలాంటి సినిమా తీయబోతున్నారు, ఎవరి దర్శకత్వంలో తీయబోతున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహేష్ బాబు గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అయితే చాలా ఆసక్తిగా ఉంది. సో ఆల్రెడీ గుంటూరు కారంతో మాస్ ప్రేక్షకులను అయితే అలరించారు. మరి నెక్స్ట్ ఎలాంటి గెటప్లో రాబోతున్నారని అనుకుంటున్నారు మీరు? అంటే అందరికీ తెలిసిందే, రాజమౌళి గారి కాంబినేషన్లో, రాజమౌళి గారి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా దుర్గాడ్స్ బ్యానర్ మీద రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది జగమెరిగిన సత్యమే. కాకపోతే సినిమా అయిపోయింది కాబట్టి, రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ మరి ఇంకో సినిమాకి రెడీ అవ్వాలి కాబట్టి ఇప్పుడు అందరూ మహేష్ బాబు మరి ఏం సినిమా చేయబోతున్నాడు, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది ఈ సినిమా చేస్తున్నారని తెలుసు, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో మహేష్ బాబు ఎలా ఉంటాడు, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే వస్తున్నాయి అందరికీ. అంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి మహేష్ బాబు ఫ్యాన్స్, ఇక్కడ నుంచి అంటే సంవత్సరంలో మహేష్ బాబు సినిమా దాదాపు వస్తుంది జనరల్గా. అయితే రాజమౌళి సినిమా అంటే ఇది 2 సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే 2 సంవత్సరాల పాటు మహేష్ బాబు ఫ్యాన్స్కి నిరాశజనకంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు లేవు కాబట్టి, ఎందుకంటే రీ రిలీజ్లో లేకపోతే ఏవో చూసుకోవాల్సింది తప్పితే సినిమాల పరంగా చూసుకుంటే ఆయన లేవు కాబట్టి ఇక 2 సంవత్సరాలు పడుతుందా, ఎన్నాళ్ళు పడుతుంది సినిమా కంప్లీట్ అవ్వడానికి అనేది తెలియదు. పైన వరల్డ్ సినిమా అంటున్నారు కాబట్టి తెలియదు. కాకపోతే నెక్స్ట్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది జరుపుకుంటుంది అనేది ఇక్కడ కీలక అంశం. అయితే మహేష్ బాబు గెటప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అవును, మెయిన్ ఇప్పుడు అందరూ అదే దృష్టి. ఎందుకంటే గుంటూరు కారంలో ఒక కొత్త స్లాంగ్తో కొత్త ఘటంలో కనిపించడు కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా వేరేలాగా చూడాలనుకుంటారు. సో అలా ఉంటుందా, లేకపోతే సేమ్ మళ్ళీ అంటే 6 ప్యాక్లో ఉంటాడని కొంతమంది అంటున్నారు. 6 ప్యాక్ అంటే 1 సినిమాలో ఒకసారి 6 ప్యాక్లో కనిపించాడు. అంటే ఈ రాజమౌళి సినిమాల్లో హీరోకి ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గతంలో మనం బాహుబలి ప్రభాస్లో రాణా గారిని చూసాం, అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా చూసాం. మరి ఫిట్నెస్ బాడీ పెరిగితేనేమో మరి ఫేస్లో చాలా మార్పులు, రూపురేఖలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మరి మహేష్ బాబు దానికి సిద్ధపడాలి, రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే దానికి సిద్ధపడాల్సింది. ఒక కళాఖండంగా మిగిలిపోవాలంటే ఈ టెక్నికల్గా సంబంధించి కొంత ట్రైనింగ్ కోసం జర్మనీ వెళ్ళినట్టు సమాచారం అయితే ఉంది. అంటే ఈ సినిమాకి సంబంధించిన కొంత టెక్నికల్గా ఆయన ట్రైనప్ అవ్వడానికి, ఫిట్నెస్ విషయంలో మార్పు చేసుకోవడానికి ఆయన జర్మనీ వెళ్ళాడని సమాచారం ఉంది. అలాగే ఇందులో మహేష్ బాబు గెటప్ హిప్పీ పాత్ర అంటున్నారు. కాస్త మరి హిప్పీ పాత్ర అంటే, హిప్పీలు అంటే వాళ్ళు దేశ దిమ్మర్లు, వీళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. అక్కడ హిప్పీలు అన్నీ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు దేశ దిమ్మర్లుగా ఉంటూ అక్కడ లోకల్గా ఉండే సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఒక స్థిరంగా ఒక చోట ఉండరు. హిప్పీలు అంటే లైక్ బాటసారులు, అదే ఆ టైప్లో దేశ దిమ్మరి అంటారు వాళ్ళని. ఆ దేశ దిమ్మరి పాత్ర పోషించబోతున్నాడు అనేది లీక్స్ వస్తున్నాయి కదా. దేశ దిమ్మరి ఓకే, దేశ ముద్ర సినిమా వచ్చింది. ఈ దేశ దిమ్మరి పాత్ర అంటారు. వీడు దేశ దిమ్మరి గాడ్రా అంటారు కాలనీలో వాడిని. ఆ టైప్లో ఉండే పాత్రగా చెప్తున్నారు. మరి ఆ టైప్లో ఉండే పాత్రకి ఫిట్నెస్ విషయంలో కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ట్రైనప్ చేసుకుంటూ సినిమా షూటింగ్ మార్చిలో ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే రాజమౌళి గారి డైరెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ టైం సినిమా అంతా RRR కాబట్టి బ్యాక్డ్రాప్ అంతా కూడా అప్పట్లో స్వతంత్రం టైంలో తీశారు. మరి ఇప్పుడు న్యూ జనరేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద తీస్తారంటారా? అది ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పేస్తారు, ముందే చెప్పేస్తారు ఈ సినిమా లైన్ ఏంటి, దీన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అనే విషయాలన్నీ మీడియా ముఖంగా ఆయన వెల్లడిస్తారు. కాబట్టి ఆ వార్తలు బయటకు వచ్చే వరకు, ఆయన ప్రెస్ మీట్ పెట్టే వరకు మనం కామ్గా ఉండటం బెటరు. ఎప్పటిదాకా లేనిపోయిన ఊహాగానాలతో మనం చర్చించుకోవచ్చు, ఎన్ని ఊహాగానాలని చేసుకోవచ్చు. కాబట్టి ఆయన జర్మనీ వెళ్ళాడు అంటున్నారు. అక్కడ ఎటువంటి ట్రైనింగ్, అది ఫైటింగ్స్ పరంగా ట్రైనింగా, ఎందుకంటే చాలా రిస్కీ షాట్స్ ఉంటాయట, మరి అవన్నీ ఉంటాయి కాబట్టి హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీయబోతుంది. ఇది పాన్ వరల్డ్ అంటున్నారు, పాన్ ఇండియా కాదు, RRR కన్నా పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. అందుకే దీపికా పదుకొనే హీరోయిన్ అని చెప్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్, ఇంకా ప్యాడింగ్ చాలా మంది యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మహేష్ బాబును దీపికా పదుకొనేతో అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో హాలీవుడ్ వాళ్ళు ఉండొచ్చు, బాలీవుడ్ వాళ్ళు ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల హీరోలు కానీ నటులు కానీ ఉండొచ్చు. పైగా సినిమా షూటింగ్కే నాకు తెలిసి 2-3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి అది ఒకటే ఫ్యాన్స్కి ఇబ్బంది. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక సినిమానే కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి 2-3 ఏళ్ళ దాకా జక్కన సినిమా అంటే 2-3 ఏళ్ళ పాటు చెక్కుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వస్తుంది సినిమా అనేది క్యూరియాసిటీ వాళ్ళకి అందరికీ ఉంటుంది.
అయ్యే మన హీరో సినిమా ఇంకా రావట్లేదు ఎప్పుడు వస్తుంది అనుకుంటూ ఉంటారు. అదొకటే లోటు. రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా తీయడానికి కూడా ఎందుకు ఇంత టైం తీసుకున్నారు మరి? అంటే వాళ్ళు చేయడానికి కాదుగా టైం తీసుకోవడం. గుంటూరు కారం ఆయన షూట్లో ఉన్నాడు, గుంటూరు కారం రిలీజ్ కావాలి. ఇది కమిట్మెంట్. దుర్గాడ్స్ బ్యానర్లో 15 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ ఇది. రాజమౌళి గారికి ఉన్న అగ్రిమెంట్, రాజమౌళి గారికి మహేష్ బాబుతో ఉన్న అగ్రిమెంట్. ఆ ప్రకారం వచ్చిన సినిమానే ఇది. మరి దుర్గాడ్స్ బ్యానర్ మీద కేఎల్ నారాయణ గారు గతంలో సంతోషం లాంటి క్షణం సంతోషం ఇలాంటి సినిమాలను తీసుకొచ్చారు. ఇక రాజమౌళి గారి సినిమా అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారికి ప్రొడ్యూసరే. సాధారణంగా దుర్గాడ్స్ బ్యానర్లో వాళ్ళ సినిమాలకి ఆయనే కెమెరామెన్గా ఉంటారు ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఈ సినిమాకి వచ్చరికి మళ్ళీ రాజమౌళి గారి టీంలోనే ఉంటారు నాకు తెలిసి. ఇక గోపాల్ రెడ్డి గారు అంటే ప్రొడ్యూసర్గా మాత్రమే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సినిమా అనగానే వాళ్ళ రాజమౌళి గారి సినిమా అనగానే వాళ్ళ టీం అంతా ఉంటారు. కీరవాణి గారు ఆ ప్యాటర్న్ అంతా అదే రెగ్యులర్గా వాళ్ళ ఫార్మాట్లో ఉంటారు. వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది, బట్ వాళ్ళు టీంని డిస్టర్బ్ చేయరు ఇప్పుడు. కాబట్టి ఆ టీంతోనే ఈ సినిమా సెట్స్ మీద వెళ్ళే అవకాశం ఉంది. మార్చిలో షూటింగ్ స్టార్ట్ అయిపోయి రెగ్యులర్ షూటింగ్ ఇమ్మీడియట్గా వెంటనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేట్ అయిపోతే ఇక మరీ లేట్ అవుతుంది. స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. అది అంటే ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ సినిమా అయితే ఆఫ్రికా బ్యాక్ డ్రాప్లో లొకేషన్స్ కూడా అక్కడే చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ అనేది సమాచారం బయటకు వచ్చిందా? బయట ముందే చెప్పారు అది. సో ఈ సినిమా అంతా కూడా సెట్స్ పైకి వెళ్ళి బయటికి సినిమా రిలీజ్ అవ్వడానికి ఏ ఇయర్ పడుతుంది అంటారు? వాళ్ళే ప్రెస్ మీట్లో చెప్తారు. అది 2-3 ఏళ్ళు పడుతుంది. పెద్ద సినిమా అన్నారు కాబట్టి. ఇప్పుడు 2-3 ఏళ్ల వరకు మహేష్ బాబు సినిమాలు ఉండవా? మరి ఉండవు అన్నట్టే కదా. అంతే, ఇది ఒక డిసప్పాయింట్మెంట్. అదే చెప్పేది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా 1 year 2 ఏళ్లలో రిలీజ్ సినిమాలు ఏదీ లేవు ఈ మధ్యకాలంలో. పెద్ద సినిమాలు ఏవి. ఇప్పుడు బాహుబలికి ఎంతకాలం పట్టిందో తెలుసు, బాహుబలి ఫస్ట్ పార్ట్కి ఎంతకాలం పట్టిందో తెలుసు, RRRకి ఎంతకాలం పట్టిందో తెలుసు. RRRకి లేట్ అవ్వడానికి కొంత కారణం ఏంటంటే ఆ కరోనా టైం రావడం అనేది కొంత ఇదైంది. అలా RRRకి మరీ లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా సినిమా లేట్ అవ్వడం వల్ల బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొంత త్వరగా కంప్లీట్ చేయడం అనేది చాలా మంచిది. నాకు తెలిసి ఈసారి ఆయన అనుకోవడం 2-3 ఏళ్ళు కాకుండా కనీసం 2 ఏళ్లలోనే మహేష్ బాబుని మళ్ళీ జనం ముందుకి హీరోగా తీసుకొస్తారని అనుకుంటున్నాను నేనైతే. రాజమౌళి గారు గుంటూరు కారం అయిపోయింది, నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక చిన్న నిరాశ అనుకోవాలి. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా అంటే దాదాపుగా ఎన్నేళ్ళు పడుతుందో మీ అందరికీ తెలిసిందే. 2-3 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 2-3 ఏళ్ళ వరకు మహేష్ బాబు గారి సినిమాలు అయితే ఉండబోవు అని కూడా అర్థమవుతుంది. సో వచ్చేది ఏదో కూడా గ్రాండ్ ఎంట్రీ అయితే మళ్ళీ రాబోతున్నారు మహేష్ బాబు గారు. సో ఆ లుక్ కోసం, ఆ సినిమా కోసం అప్పటి వరకు మీరందరూ వేచి ఉండాల్సిందే. థ్యాంక్ యూ సార్.